బాలకృష్ణ గారితో మీకు మంచి సాన్నిహిత్యం ఉందని విన్నాను. లైక్ ఆయనతో సినిమా ఎప్పుడైనా రాబోతుందా మీతో పాటు? అది నాకు తెలియదు, గాడ్ నోస్ దట్. నేను డిజైనింగ్గా చేశాను నేను అంతే. అలాగని ఎప్పుడు మనం సినిమాలు అడగలేదు. నేను ఇంతమంది వీళ్ళందరితో చేస్తే మనం ఎప్పుడు మనం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఎన్ని ఆర్టిస్ట్ హీరోతో హీరోయిన్ అన్ని కేటగిరీ ఉన్న వాళ్ళు చేయాలనుకుంటారు ఎవరితో అయినా సరే. అందులో కొంచెం మనకు కొంతమంది ఫేవరెట్ అనుకున్న వాళ్ళతో అయితే పక్కన నిలబడిన చాలనిపిస్తుంది. అలా సో ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఓ పక్కన ఓటీటీస్ వచ్చేసాయి అండ్ ఓటీటీస్ వచ్చేసాయి, థియేటర్స్ తక్కువైపోయాయా అంటున్నారు. మొన్న సినిమాలు లేవు సమ్మర్ అంతా, సో థియేటర్స్ అంతా షట్ డౌన్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫిల్మ్ వచ్చింది, మళ్ళీ అనుకోకుండా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి అండ్ మీది బాగా ఆడుతుంది ఫిల్మ్. సో మేడం నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎవరు నన్ను క్వశ్చన్ కూడా అడగలేదు. కరోనా తర్వాత బాగా లాస్ అయిన ఏదన్నా ఒక ఇండస్ట్రీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ. హానెస్ట్లీ ఈరోజు చాలా థియేటర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో 3 థియేటర్లు నాకు తెలిసినంత వరకు. మొన్న మాకు సినిమా రిలీజ్ అప్పుడు కనుక్కుంటే ఒకటే థియేటర్ అంట. అదేంటి మన 3 థియేటర్లు కదా నేను అడిగితే కోవిడ్ తర్వాత మూసేసారు మేడం అన్నారు. అవునని అలాగా మనకి ఎక్కువ మంది ఈ థియేటర్స్లో జనాలు వెళ్ళక కోవిడ్ టైం తర్వాత ఓటీటీకి అలవాటుపోయి ఏముంది 10 రోజులు వెయిట్ చేస్తే సినిమా వచ్చేస్తుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత బ్లాక్ బస్టర్ సినిమా అయినా దానికి అలవాటు పడిపోయారండి. అలవాటు పడిపోతే మరి జనాలు థియేటర్కి వెళ్ళిపోతే థియేటర్లో ఏం చేస్తారు? షట్ డౌన్ చేయాలి కదా. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో ఓన్లీ ఎక్కువ ఏ ఫీల్డ్ అని మళ్ళీ అగైన్ ప్రతి ఇండస్ట్రీ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఒక్క ఇండస్ట్రీ తప్ప సినిమా ఇండస్ట్రీ ఒక్కటే సేమ్ అదే బ్యాక్కి రాలేదు. మన కోవిడ్లో ఉన్నప్పుడు ఎలాగుండేయండి సినిమాలు, వీకెండ్స్ ఎన్ని సినిమాలు. ఈ రోజు 14 సినిమాలు రిలీజ్ అయినాయంటే 14 సినిమాల్లో ఎక్కడ ఎన్ని థియేటర్స్లో వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు? బాగున్నా కూడా వెళ్ళట్లేదు సినిమాలు. ఓటీటీ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు మనల్ని, ఓటీటీలు ఎప్పుడు వస్తుంది అని. సో అంత దారుణంగా అయితే ఇండస్ట్రీ ఉందండి. బట్ అయినా దాన్ని అంత అలా ఉన్నా కూడా తీసే ప్రొడ్యూసర్స్కి సెల్యూట్ చేయాలి నిజంగా, మామూలుగా కాదు. ఎందుకంటే అంత స్ట్రగుల్ ఉండి కూడా సినిమా తీస్తున్నారు ప్రొడ్యూసర్స్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఆల్ ద టైమ్. మన మూవీ కూడా వెళ్తుంది. మేబీ ఇది నిజంగానే కరోనా రాకముందు నేను ఈ సినిమా చేసి ఇది ఉంటే అప్పుడు ఇంకొక రేంజ్లో ఉండేది. అదే ఇప్పుడు ఏంటంటే అన్ని చెక్ చేసుకొని పాపం వాళ్ళు చేస్తున్నారు. రైట్, అన్ని చెక్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. బట్ ఎనీవేస్ మీ బాగా ఆడుతుంది. నెంబర్ ఆఫ్ థియేటర్స్ నేను చూసాను, లైక్ థియేటర్స్ లిస్ట్ ఫెంటాస్టిక్ గా ఉంది. బికాస్ ఆఫ్ ద మీరు చెప్పినట్టు మౌత్ టాక్ మీదే వెళ్తా ఉంది సినిమా. అండ్ అది సాధ్యమేనంటారా? అంటే ఒక చిన్న సినిమా అనుకోవచ్చు, అంటే ఎక్కువ మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు లేకుండా అండ్ ఓన్లీ శ్రీరాపాక మీద నడిపిస్తూ ఒక ఫిల్మ్ వచ్చింది అండ్ అది వైరల్ అవ్వాలి, అది ఇజంట్ ఇట్ డిఫికల్ట్ అండి? లేదండి, ఇప్పుడు కొంచెం మలయాళం మూవీ, తమిళ్ మూవీస్ మనం చూస్తున్నాం, మౌత్ టాక్ మీద హిట్ అయిపోతున్నాయి సినిమాలు, అవునా కదా. మేబీ కాన్ఫిడెన్స్ ఉంది మా డైరెక్టర్కి అండ్ మా ప్రొడ్యూసర్స్కి అయితే వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఉంది దాని మీద. ఎందుకంటే ఈ రోజు వరకు ఒక్క నెగిటివ్, అంటే నిన్న రిలీజ్ అయిన సినిమా ఈ రోజు వరకు ఒక్క నెగిటివ్ రాలేదు అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ ఓటీటీకి ఎలాగో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నప్పుడు ఓటీటీలో సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎంత ఉందో అంత ఓటీటీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు జనాలు మనం మాట్లాడుకున్నట్టుగా ఉంది కదా. సో దట్ లెట్స్ సీ. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైనా కానీ ఇప్పుడు ఉన్నంత థియేటర్లో మనకి బాగానే వస్తున్నాయి. అండ్ మీకు ఒక గ్లామ్ హీరోయిన్ నుంచి ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ ఈవిడ అనిపించుకోవడానికి ఈ మధ్యలో ఏమైనా స్ట్రగుల్ అనిపించిందా? అంటే ఒకప్పుడు మనం బోల్డ్ చేసాము, ఆ క్యారెక్టర్స్ చేసాము, మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి, మళ్ళీ రిపీట్ చేయలేదు కదా దాని నుంచి. రైట్, అదే ఎందుకంటే మనకు వచ్చినా కూడా నేను అంత స్టార్టింగ్ లో ఏమన్నా అడిగినప్పుడు నేను చేయను చెప్పేసాను. అదే రైట్, మనం నో అని చెప్పిన తర్వాత ఇంక రావండి. ఎందుకంటే మనం ఏదైనా మళ్ళీ దాన్ని ఏమైనా అదే ఈ మధ్యలో ఫేజ్ అనేది కొంచెం స్ట్రగ్లింగ్ అనిపించింది. అంటే వచ్చినవి కాదంటాము, మళ్ళీ మనకు నచ్చినవి వస్తాయో రావా అనే ఒక అలా ఏమి. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఏంటంటే ఒకవేళ ఆ సినిమా నాకు సినిమాలో అది రాలేదనుకోండి, నాకంటే ఒక జాబ్ ఉంది కదా, నాకంటే నా ప్రొఫెషన్ ఉంది కదా, దెన్ ఐ కెన్ డూ ఇట్. నేను ఇప్పుడు దాని మీదే టోటల్గా డిపెండ్ అయిపోయి ఉంటే నేనేమన్నా చేయాలేమో. అది నాకు పర్వాలేదు. నేను అది అలాగే వెళ్ళి అన్ని బోల్డ్ క్యారెక్టర్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఒక సినిమా చేసినంత నేను చేయను దాన్ని. అది కూడా ఒక లెజెండరీ డైరెక్టర్తో చేశాను నేను, ఇంకంతకన్నా ఎవరితో చేస్తానండి. యాక్చువల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా క్లియర్గా ఉంటుంది. ఎప్పుడు మీతో మాట్లాడినా చాలా క్లారిటీగా ఉంటారు. అండ్ అంటే అసలు సినిమాలు చూడని ఒక ఫ్యామిలీ నుంచి వస్తూ ఇలాంటి ఒక ఇండస్ట్రీలో మీకంటూ ఒక స్థానాన్ని, అంటే పెద్ద పెద్ద సినిమాలకి వర్క్ చేయడం
అసలు అది చాలా డిఫికల్ట్. లైక్ అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి అసలు సినిమాలో ఇంట్రెస్ట్ లేని ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంతమంది సినిమాలో డిజైన్ పెద్ద పెద్ద వాళ్ళతో సర్కిల్లో మూవ్ అవ్వటం కానీ వాళ్ళకి వర్క్ చేయటము అండ్ ఇప్పుడు మీరు హీరోయిన్ గా ఎదగటం ఇదంతా ఎలా జరిగింది? నేను అదే నాకు అసలు నేను చేసే సినిమా మా ఇంట్లో చూడరు. రైట్. అంటే ఇప్పుడు టు బి ఆనెస్ట్ మరణం ఈ రోజు చూసారు అందరు ఫ్యామిలీ అంతా వెళ్ళి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ తక్కువే, నాకు తక్కువ ఉండేది. బట్ ఇంట్రెస్ట్ అంటే నాకు సినిమాలు అక్కడ నుంచే వచ్చింది. నేను సినిమాలు చేయాలన్న తాపత్రయం. ఓకే. మన ఇంట్లో వాళ్ళెవరు చూపించకపోయేసరికి నేనే థియేటర్కి వెళ్ళిన సినిమాలు నేను చాలా తక్కువ చూసానండి చిన్నప్పుడు కూడా. చాలా 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 తక్కువ థియేటర్కి వెళ్ళిన సినిమా చూడడం అనేది. ఎందుకంటే మా మదర్ కొంచెం ఎక్కువ డివోషనల్ గా ఉండేవాళ్ళు. తర్వాత పంపించేవాళ్ళు కాదు. స్కూల్లో ఏదన్నా ఒక్కసారి ఇప్పుడు ఒక దొంగతనంగా ఒక సినిమా చూస్తే మా కొట్టేశారు, నీల్ డౌన్ చేపించి మరి కొట్టారు. ఇక అన్ని ఉంటాయి కదా, అక్కడ తెలియకుండా అక్కడ నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే సినిమాలు చూడాలి, సినిమాలు చేయాలి, ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పటికీ తక్కువ ఇంట్లో, నేను అంత ఫోర్స్ కూడా చేయను ఎవరిని. నచ్చితే వెళ్ళి చూడండి రా అంటే అంతే.